చాలా సంతోషంగా ఉంది నాకే కాదు మనందరికీ అనుకుంటా. ఎందుకంటే గతం కళ్యాణదుర్గం చరిత్రలో మనం చూసుకుంటే పూర్వం రథోత్సవం అనేది పట్టాభిరామస్వామి రథోత్సవం అనేది ఏ విధంగా జరిగేదో మనం చూసాం. గతంలో మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రాను రాను ఈ దేవాలయానికి ఒక కమిటీ ఏ విధంగా ఉత్సవాలు చేయాలి, రథోత్సవం అనేది జరుగుతున్నప్పుడు 2014కు ముందు చాలా ఇబ్బందిగా కేవలం ఒక్కరోజే జరిగేది. గతంలో పెద్దలు ఈ 5 మెన్ కమిటీగా ఉన్నటువంటి మల్లికార్జున బాబు, రాధాస్వామి వీళ్ళందరూ కలిసి ఒకసారి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అంటే వారం రోజులు ఏదో ఒక కార్యక్రమం డైలీ చేస్తూ 7వ రోజు మనకు రథోత్సవం జరిగేది కళ్యాణదుర్గం పట్టణంలో. ఆ తర్వాత 2014లో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ మనం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని కొనసాగింపుగా మనం 5 సంవత్సరాలు కంటిన్యూ చేశాం. కానీ ఆ రోజు చాలా ఇబ్బంది పడేవాం, నిధులు లేవి. అంటే ఆర్థికంగా ఈ రథోత్సవం అనేది చాలామంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్ చేస్తుందో, ఎవరో డబ్బులు వస్తాయి ఎండోమెంట్ నుంచి అనుకుంటున్నారు. కానీ మీరు ఇదంతా గమనించాల్సింది ఏమంటే ఎవరు కానీ ఒక్క రూపాయి కానీ ఎవరు, కేవలం ప్రజలందరూ స్వచ్ఛందంగా వాళ్ళకి తోచినంత వేసుకొని గ్రామ ప్రజలందరూ కలిసి చేసుకునేది రథోత్సవం. పూర్వం నుంచి ఆనవాయితీ. కానీ ఈ కార్యక్రమాలన్నీ ఖర్చుతో కూడుకున్నవి. ఇప్పుడు ఏ రథోత్సవం చేయాలన్నా మనము దాదాపుగా ఊరికి రథోత్సవం సింపుల్గా చేయాలన్నా ఈ కార్యక్రమాల కంటే 5-6 లక్షలు వచ్చే పరిస్థితి వచ్చింది. దాన్ని గత 5 సంవత్సరాలుగా, పోయిన 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతూ కొంతమంది, అంటే ఎవరు సహకరించగా, అధికారంలో పార్టీ వాళ్ళు కానీ ఎవరు సరిగా సహకరించగా, కొంతమంది కేవలం భక్తులు మన రాముని గుడిపైన విశ్వాసంతో, రాముడి పైన ఉన్న భక్తితో కొంతమంది ముందుకొచ్చి చాలామంది చేతి నుంచి వేసుకొని కానీ కార్యక్రమాలు నిర్వహించారు. మరి మన కష్టాన్ని ఆ రాముడు ఆలకించాడేమో తెలియదు. కానీ మన జనవరి ఈ సంవత్సరం 2024 జనవరి 22 పట్టాభి రామస్వామి దేవాలయంలో మనము అక్కడ అయోధ్య రామస్వామి బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి ఒక కార్యక్రమం చేశాం ఇక్కడ. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఈ సభా ప్రాంగణంలోనే, ఈ దేవాలయంలోనే మనము సంకల్పం బాగా అనుకున్నాం అందరూ గట్టిగా. రోజు చాలామంది ఉన్నారు ఇక్కడ కొంతమంది. నెక్స్ట్ రథోత్సవానికి ఈ ఆలయానికి సంబంధించి ఏ విధంగా ఒక కమిటీ వేయాలి, గుడిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఒక కమిటీని ఫామ్ చేసుకుంటే బాగుంటుందనేసి పెద్దలందరూ చాలామంది సలహాలు ఇచ్చారు. సరే, తొందరలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ తర్వాత మనకి మంచి అభ్యర్థి దొరికి మంచి ఎమ్మెల్యే గారు ఎవరైనా వస్తే వారి ద్వారా ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరుతుంది, అందరూ భాగస్వాములు అవుతామని ఆ రోజు యాదృచ్ఛికంగా మాట్లాడుకున్నాం మనం అందరూ ఇదే దేవాలయంలోనే. మరి ఆ దేవుడు మనం ఎవరో ఆలకించాడేమో కానీ ఖచ్చితంగా అనుకున్నట్టే మనకి మంచి ఎమ్మెల్యే గారు అమలనే శ్రీధరబాబు గారి రూపంలో భగవంతుడు మనకు అందించడం జరిగింది. ఆ కార్యక్రమం కానీ ఇంకోటి ఏమంటే అది యాదృచ్ఛికం. పోయిన రథోత్సవం రోజే మనకు ఇక్కడ ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ తరఫున మన సురేంద్రబాబు గారి పేరు అనౌన్స్మెంట్ అయింది, అదే రోజు అయింది. ఆ రోజు రథోత్సవానికి కానీ చాలామంది మన కమిటీ సభ్యులు ఇబ్బంది పడుతుంటే, మొట్టమొదటి మీకు ఇంకో విషయం తెలియజేయాలి. కళ్యాణదుర్గంలో దేవాలయాలకు సంబంధించి రథోత్సవానికి అప్పుడు ఎమ్మెల్యే గారు ఇంకా అభ్యర్థిగా ప్రకటించక ముందే 3 లక్షల రూపాయలు మనకు ఆ కార్యక్రమానికి అందించడం జరిగింది. మొట్టమొదటి కళ్యాణదుర్గానికి ఇచ్చేసిన పెద్ద మొత్తం అదే మనకు. ఆ తర్వాత ఆ కార్యక్రమం జరిగిన తర్వాత చూస్తున్నాం మన పరిణామాలన్నీ ఏ విధంగా మారుతున్నాయనేసి. ఈ విధంగా డెవలప్మెంట్ అవుతుంటే మన రీసెంట్గా ఒక 2 మంత్స్ బ్యాక్ మన వాళ్ళందరూ వచ్చి ఈ తేరుకు సంబంధించి మరమ్మతులు చేయించాలి, మన చక్రాలు ఇవన్నీ యాక్సిల్ అన్నీ ఇబ్బందిగా ఉందని చెప్పేసి తేరు రిపేర్ చేసే వాళ్ళని మన రాజారమణ గారు ఇంకా కొంతమంది ముఖ్యులంతా కలిసి తీసుకొచ్చారు. వాళ్ళంతా చెక్ చేసిన తర్వాత ఈ తేరు మరమ్మతులు చేయాల్సిందే, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరం రథోత్సవం చేయడానికి వీలు కాదు, ఎందుకంటే ఆ కట్టి తీసుకొచ్చి ఆరబెట్టి అన్ని కంటిన్యూ చేయాలంటే దాదాపు 6 నెలలు టైం పడుతుంది అన్నారు. ఇదే దేవాలయంలోనే అందరూ మనం కూర్చొని ఒకసారి ఆలోచన చేసి ఒక మీటింగ్, ఈసారి రథోత్సవం వాయిదా వేద్దామా, లేకపోతే వేరే దగ్గర ఎక్కడైనా మనకు అనుకూలంగా ఉన్న చిన్న రథం ఏదైనా వచ్చి చేద్దామా, సింపుల్గానే ఒక తర్జన భర్జన జరిగింది. ఆ రోజు మనం అనుకున్నాం ఇలా కాదు, ఖచ్చితంగా మనం ఈ ఉన్న పరిస్థితి ఏంటి, దీని సిచ్యువేషను, దీనికి సంబంధించి మన గౌరవ శాసనసభ్యులైనటువంటి అమీనే శ్రీధరబాబు గారి దృష్టికి తీసుకుపోదాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏమని నిర్ణయిద్దాం అనుకున్నాం. అంటే సాధ్యమైనంత వరకు అందరూ ఈసారి రథోత్సవం వాయిదా పడుతుందని అనుకున్నాం. ఆ సందర్భంలో మనం అందరూ కలిసి, ముఖ్యులందరూ కలిసి అక్కడికి వెళ్ళడం,
ఎమ్మెల్యే గారిని కలవడం, ఎమ్మెల్యే గారు అది ఎట్లా అవుతుంది, ఖచ్చితంగా మనం రథోత్సవం ఈ సంవత్సరం చేయాల్సిందే అనేసి మనందరికి ధైర్యం చెప్పి ఫస్ట్ మీరందరూ కలిసి ఒక కమిటీ ఫామ్ చేసుకుని రండి, కమిటీ ఫామ్ చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్దామన్నారు. మరి ఆయన ఏ సందర్భంలో ఆ మాట అన్నాడో తెలియదు, కానీ అనుకున్నదే తడువుగా మనమందరూ కలిసి ఆ రోజు సమావేశం కావడం, కమిటీ ఒకటి ఫామ్ చేసుకోవడం, దీంట్లో దైవ సంకల్పం వల్ల సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే గారు మేనలుడైనటువంటి అవినాష్ గారినే మనం ఆలయ కమిటీ చైర్మన్ ఎన్నుకోవడం అనేది నిజంగా అది దైవ సంకల్పం. 2024 జనవరి 22న ఇదే దేవాలయంలో అనుకున్నాం, కానీ తర్వాత ఎమ్మెల్యే గారు రావడం, ఇతర వారి కుటుంబ సభ్యుల్లోనే ఒకరు ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి కమిటీ అధ్యక్షుడు కావడం అనేది నిజంగా ఇది చాలా అదృష్టం మనకి. ఎందుకంటే ఈ దేవాలయానికి ఇంతవరకు ఎంతోమంది భక్తాదులు కష్టపడినారు, కానీ ఆ కష్టాలన్నీ చూసి భగవంతుడే ఈరోజు ఆయన మనకు అధ్యక్షులుగా పంపించారనేసి మేము భావిస్తున్నా. ఇదే సందర్భంలో మిగతా కమిటీ సభ్యులందరూ అనుకున్నట్టు ఆ రథోత్సవానికి మన నాగప్రసాద్ అన్న గారు అడిగిందే తడువుగా 3 లక్షల రూపాయలు సహాయం చేశారు. తర్వాత రిటర్న్ ఇవ్వాలి మనం, కానీ ఆ రోజు అడ్వాన్స్ ఇవ్వడానికి కానీ మన దగ్గర డబ్బు లేకపోతే ఆయన సహకరించి డిసెంబర్ ఎండింగ్ లోపల ఇస్తామని చెప్పేసి మనము 3 లక్షలు అన్న సర్దుబాటు చేశాడు. ఆయనకి కానీ ప్రత్యేకంగా మనము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ డబ్బుతో పాటు తర్వాత ఎమ్మెల్యే గారు కావచ్చు, కొంతమంది పెద్దలందరూ తలాకని ఈరోజు ఆ డబ్బు రథోత్సవానికి 6.5 నుంచి 7 లక్షలు ఖర్చు అవుతుందంటే అది 6 నెలలు పట్టే టైం కాస్త జనవరి 10 లోపల మనకు రథోత్సవం రెడీ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. ఈసారి ఖచ్చితంగా మనం రథోత్సవం బ్రహ్మాండంగా చేస్తున్నాం. అదే సందర్భంలో ఈ రథోత్సవానికి సంబంధించిన అమౌంట్ కానీ మ్యాక్సిమం ఇప్పటికీ వచ్చేసింది. ఇంకా కేవలం ఉత్సవాలకు సంబంధించిన అమౌంట్ మాత్రమే మనకు రావాల్సి ఉంది. అది కానీ మన అధ్యక్షుల వారైనటువంటి అవినాష్ గారితో నేను చూస్తున్నాను, విరాళాల సేకరణలో మనకన్నా మనం ఒక అడగాలంటే ఆయన 10 అడుగులు ముందుకేసి అన్ని కార్యక్రమాలు మనకి ఇబ్బంది లేకుండా ముందుకు జరుపుతున్నారు. ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పి మన అయోధ్యకు సంబంధించి బాలరాముని దేవాలయానికి సంబంధించిన అక్కడ అర్చకులు కానీ వీలైతే తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే మరి దానికి సంబంధించి ఇందాక వీడియో కానీ తీసుకోవడం జరిగింది. అంటే తను ఎంత మనసు పెట్టాడు దీనిపైన అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం, చరిత్రలో ఈయన అధ్యక్షుడిగా ఉన్నంత వరకు మన కళ్యాణ దుర్గానికి అమ్మినేని సురేంద్రబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఖచ్చితంగా అభివృద్ధిలో మరెవరు సాటి రారనే విధంగా ఖచ్చితంగా జరగబోతోంది. రథోత్సవం కానీ అదే వైభవంగా జరుగుతుందనేసి ఆశిస్తూ దీన్ని కొనసాగించవలసిందిగా మా రమణాన్ని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జరుగుతుంది మన రమేష్ గారు చెప్పినాడు. ముందుగా వేదిక నలకించిన పెద్దలందరికీ, నా తోటి హిందూ బంధువులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏది ఏమైనా అన్న చెప్పిన విధంగా ఖచ్చితంగా అంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వము ఆధీనంలో తీసుకొని వ్యవహారం చేసేవాళ్ళు. మన యొక్క రాముడి సంకల్పంతో మన భక్తాదులు అనేవాళ్ళు మనం పూర్తి సహాయ సహకారం కూడా అందించినాము. ఇదంతా ఏదేమైనా అన్ని చూసుకుంటున్నాడు దేవుడు. అదే క్రమంలోనే ఈ కళ్యాణ దుర్గానికి వాస్తవంగా చెప్పాలంటే మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారు అమ్మినేని సురేంద్రబాబు గారు రావడం మన అదృష్టము. అందులో భాగంగా ఇవన్నీ కార్యక్రమాలు నిస్వార్థంగా మన కోసము మన అభివృద్ధి కోసం చేస్తున్నది. అందులో భాగంగా ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. మనకి ఉన్నంత ధైర్యము ఖచ్చితంగా అంటే ఈ కార్యక్రమాలు ముందుగా జయప్రదం అవుతాయి. అందుకన్నా మునుపు ఇక్కడ ఆధ్యాత్మికమైన దేవాలయం మన పట్టణంలో వెలిసినది మనందరికీ తెలిసిందే. కానీ ఎన్నో కార్యక్రమాలు చేసినారు, కానీ ఎంతో మంది కమిటీలు వేసినారు, కానీ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ అనేది జీవితంలో జరగలేదు, ఇప్పుడు జరిగింది. ఇది అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నిస్వార్థంగా చేస్తున్నాము. రాబోయే దినంలో కూడా ప్రజలకు ఏం చెప్తున్నామంటే దయచేసి చిల్లరగా మనం చందాలు అడగకూడదు, ఒక్కసారి అడిగి ఒక నిధి అనేది ఏర్పాటు చేయాలనే సంకల్పం తోడైంది. ఖచ్చితంగా అంటే అదే నిధి చూస్తున్నాము. ఇది ఒక్కసారి అందరి దగ్గరికి పోయి అందరినీ భాగస్వాములై ఆ రాముని కృపకి పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగానే ఈ యొక్క మాన్యం అనేది కూడా ఉంది. ఖచ్చితంగా అంటే దాన్ని కూడా బయట తీయాల్సిన బాధ్యత ఉంది. మనమందరూ వాళ్ళ సహకారాలతో మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే క్రమంగా మనకి మన వంతు ప్రతి ఒక్కరూ భాగస్వామి అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మనదిగా ఇంట్లో అందరికీ వ్యక్తిగతంగా అన్ని ఉంటాయి, సంసారం ఉంటుంది, అన్ని ఉంటాయి. అంతో ఇంతో మన పిల్లల భవిష్యత్తు కోసము, భావితరాల భవిష్యత్తు కోసము మనం కూడా ముందుకు వచ్చి
మన వంతు సమాజ సేవ కోసము, ఇలాంటి ఆధ్యాత్మిక దేవాలయాల కోసము, అభివృద్ధి కోసము, ఇది సాంస్కృతిక కార్యకలాపాల కోసము ఇవన్నీ మరుగుపడకపోకుండా భవిష్యత్తులో మనమందరం కలిసికట్టుగా పనిచేసి ఈ కమిటీ మార్గదర్శకంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కమిటీలో ఎవరు స్వార్థంగా ఎవరు పనిచేయడం లేదు. నిస్వార్థంగా సమాజ సేవ కోసమే, దేవాలయ అభివృద్ధి కోసమే, మన పట్టణ అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాము. భక్తులకు ఈ సాయంత్రం సమాజం అందరికన్నా చాలా ఇబ్బంది పడేది ఈ సోమవారం. గత 7-8 సంవత్సరాలుగా వెనకల నుంచి ఆలోచన చేస్తే ఇక్కడ ఏ పూజ జరగాలన్నా రాముడు ఆయన పోవాలా, 4 ఇండ్లని అడుక్కోవాలా, డబ్బు తీసుకురావాలా, ఇక్కడ పూజ జరపాలనే పరిస్థితి మేము చూశాం. కాబట్టి ఆ రోజుల్లో ఫైమెన్ కంపెనీ వాళ్ళు ఒక ఆలోచన వచ్చి మనం ఒకసారి బ్రహ్మాండంగా చేసేసి ఎవరైతే రూలింగ్లో ఉంటారో వాళ్ళకి జవాబుదారీ మొదలు పెడదామనే ఉద్దేశంతోనే ఆ రోజు 50 మందితోనే 5 నుంచి 6 లక్షల దాకా వసూలు చేసి అందరిని అడిగితే చందాకపోతే ఎట్లుంటుందంటే కళ్యాణంలో పరిస్థితి ఆ చందా పోయిన వాళ్ళు తెలుసు. కోటాధీశ్వరులు కూడా 100 రూపాయలు ఇచ్చిన కాలాలు ఉన్నాయి. మీ దేవుడు మీరు ఒక్కోకుండా మమ్మల్ని అడుగుతారన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఇదిగా ఉంటుంది. ఆ ఆధ్యాత్మిక విషయంలో అట్లా అన్నవన్నీ మనకు ఆశీర్వాదాలు నా దృష్టిలో. ఎందుకంటే ఎవరైనా తిరిగితే కూడా ఆ మంచి చెడు దేవుడు. సమావేశంలో ఇచ్చేసిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ దేవాలయం నాకు ఇప్పుడు 66 సంవత్సరాల వయసు. దాదాపు 80 ఏళ్ళ నుంచి ఈ దేవాలయంలో జరిగే విషయాలని మా పెద్దవాళ్ళు చెప్పడంలో విని ఈ దేవాలయంకు ఎంత చాలంగా సేవ చేయగలను వంతుగా కొద్దిగా మా సాధ్యంగా చేస్తూ ఉంటుంది. కార్యక్రమాలు జరుగుతుంది. గ్రామోత్సవాలు బాగా జరిగితే గ్రామం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది అనేది పెద్దలు చెప్పిన మాట. కాబట్టి సాధ్యమైనందుకు అందరూ జరుగుతుంది. ఒక రకంగా కష్టకాలతో జరుగుతుంది. కానీ ఈసారి యువకులంతా నిలబడ్డారు కాబట్టి రాడు లేకనే గ్రామోత్సవం రద్దుతనే అభిప్రాయం వచ్చినది. అందరికీ ధైర్యం వచ్చినది. కానీ మనం ఏదో చేసినామో ఊరందరి కోసం చేసిన ప్రతి ఒక్కరికి ఆ లోపల ఉంటే ఆయన గర్భగుడి లాంటి ఆయన ఫలితం ఇస్తాడు. మేము కూడా ప్రాక్టికల్గా ఆ ఫలితాన్ని ఆస్వాదించినాము. కాబట్టి అందరూ నిస్వార్థంగా సేవ చేసి గ్రామ సుభిక్షం కోసం ఈ గ్రామోత్సవ కార్యక్రమాన్ని మనకు ఊపిరి ఉన్నంత వరకు, చేతనైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు జరపాలని, ఆ జరిపే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు ఆ భగవంతుడు ఇస్తాడని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నాతో సమానమైనటువంటి వయస్కుల వారు, పిల్లలకి నమస్కారం. కొన్నేళ్ళ నుండి కూడా మన కళ్యాణ్లోన ఎంతో ప్రాచుర్యంలో సినిమా షూటింగ్లు కూడా జరుగుతున్నటువంటి ఇలాంటి శ్రీరామాలయంలోన మన కోటలో ఏం అనుకోవడం ఏమంటే, ఇంతకుముందు ఒక ఆర్చర్ లేదు. అన్ని నరసింహస్వామి గుడికి ఆర్చర్ ఉంది, అక్కగారి గుడికి ఆర్చర్ ఉంది, చిన్న గుడికి ఆర్చర్ ఉన్నాయి. కానీ మన కోటలో శ్రీరామ దేవాలయానికి ఒక ఆర్చర్ అనేది లేదు. అది ప్రజల్లోకి తీసుకుపోదామని కొన్నేళ్ళ నుండి కూడా అనుకుంటున్నాము. కానీ ఈ సందర్భం ఇలా కలిసి వచ్చింది కాబట్టి మనందరి తరఫున, కళ్యాణం ప్రజలందరి తరఫున మన కోటికి అలంకారప్రాయమైనటువంటి ఆర్చర్ని వారు తయారు చేయగలని ఇది మూలంగా వారికి తీసుకోవడం జరుగుతుంది. ఈ విన్నపాన్ని వారు పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. అడిగినట్టునే మన పట్టాభి రామస్వామి దేవాలయానికి ప్రత్యేకంగా ఇంత జనాలు రావడం చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే సార్ నాకు 48 years చాలామంది ఈ గుళ్ళోనే మేము విద్య నేర్చుకొని చదువుకొని ఒక స్థాయికి వచ్చాము. దానికి రుణపడి ఉండే విధంగా అనేక కార్యక్రమాలు మన పట్టాభి రామస్వామి దేవాలయంలో రామస్వామి రథోత్సవం చేయాలంటే పెద్దలు, పూజలు, గౌరవీయులు, అన్నగారు, అలాగే చాలామంది వాళ్ళందరి సమక్షంలో మేము ఇల్లు చందనెత్తాము. ఆ రోజు చందనెత్తి రామస్వామి రథోత్సవానికి రంగులు వేయడం అయితేనేమి, మన దాంతోపాటు
ఆ నిధులకు సంబంధించి సమీకరణ చేయకూడదు అనేక అవమానం గురి కావాల్సిన సందర్భం ఎప్పుడు పెద్ద చెప్పాడు. ఇంత చరిత్ర కలిగినటువంటి రామాయణానికి అనేక లక్షల ఆస్తి ఉన్నప్పుడు కూడా, కోట్ల రూపాయల ఆస్తి సరిపడింది ఉన్నప్పుడు కూడా అది సమీకరణ కాలేకపోతుంది అభివృద్ధిలో. మరి పెద్దలందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఇంత మేము చిన్నప్పుడు వచ్చేటప్పుడు ఈ రోడ్డు ఏ విధంగా ఉంటే ఒక 2 లారీలు వచ్చి పెడతాం, 2 లారీలు ఈ గుడికి ఎదుర్కోవాలి అనుకోవాలి వచ్చేయండి. అంటే పెళ్ళిళ్ళందరూ ఏం చేస్తారప్ప అంటే రామాయణం చేసిన బాగుంటుంది ఇక్కడే చేసేవారు. ఈ రోజు అలా పెళ్లి చేసే పరిస్థితి ఇక్కడ అంటే ట్రాన్స్పోర్ట్ రాకపోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చిన్న ఆటో కూడా రాని పరిస్థితి. ఈ విషయంలో కూడా ఒక డ్రైనేజ్ ఏర్పాటు చేసి రాకపోకలకు అనుకూలంగా మనం దీన్ని చూసుకుంటే బాగుంటుంది. దాంతో పాటు మరియు మరొకటి సార్, సాంస్కృతిక కార్యక్రమాలు సంబంధం చేసిన తర్వాత ట్రైబల్ కమిటీ ఎప్పుడు తర్వాత పెద్దలందరి సమక్షంలోనే ఒక మంచి పురాతనమైనటువంటి మనకి ఏ విధంగా ఉన్నాయంటే చెక్క భజన, కోలాటం, అలాగే హార్మోనియం సంబంధించి ఇలా అనేక కార్యక్రమాలు చేసింది. లావుడు అంటే అది ఉత్తమాలకు సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు చేశాము. మన మిత్రుడు శ్రీనివాసి చిన్నాడు మిత్రుడు తను అనుకున్నాడు లక్షలాది రూపాయలు అప్పుడు మొట్టమొదటి చైర్మన్ ఉన్నాడు, తనకు ఆదాయం లేనప్పుడు కూడా నేనున్నానని చెప్పేసి దాదాపు లక్షలాది రూపాయలతో మనకి 2-3 లక్షలతో ఆ రోజు కార్యక్రమాన్ని ఒక 5 days పాటు చేపించాడు. తను ఆదర్శంగానే అందరినీ తనతో పాటు కలుపుకోవాలని చెప్పేసి అప్పుడు అనుకున్నాము, గుడిలోనే అనుకున్నాము. మంచిలో వస్తున్నాం కానీ ఆ మంచిలో ఈరోజు వచ్చింది, రాని వచ్చింది. అన్నయ్య ఖచ్చితంగా అడగగానే ఆయన బోలా శంకర్ యొక్క ప్రతిరూపం వరకు తన ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీరు ఏం చెప్తే ఆ కార్యక్రమాన్ని సజావుగా సమిధులుగా మేము పనిచేస్తూ మీరు చెప్పినట్లుగా పాఠశాల మన యొక్క దేవాలయం అభివృద్ధిని మేము భాగస్వామ్యం కావడానికి ముందుంటామని మనసుకు కోరుకుంటూ ఆ తేరు జరపడం చాలా కష్టమని పూర్తిగా దెబ్బతిందని చెప్పడంతో ఆ విషయాన్ని మన సమావేశంలో చెప్పినప్పుడు ఈ సంవత్సరము ఈ తేరు జరపాలా వద్దా, లేదంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక చర్చకు వచ్చింది. దాంట్లోనే భాగంగా మన సురేంద్రబాబు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకే మాట చెప్పారు, మన సాంప్రదాయము ప్రతి సంవత్సరము రథోత్సవం జరగడం, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ రథోత్సవం అనేది ఆగకూడదు అని చెప్పి ఆ రోజు చెప్పారు. బహుశా మామూలుగా దైవం మనుషు రూపేణ అని చెప్పి ఒక ఉంది, భగవంతుడే ఆయన ద్వారా చెప్పించినారేమో తెలియదు. కానీ ఆ రోజు ఆయన చెప్పడము వెంటనే సార్ ఇట్లా రై చెక్క చిక్కడం అంటే మనకి ఆరిన చెక్క ఎక్కడ చిక్కడం లేదు, దాదాపుగా 6 నెలలు పడుతుంది అంటున్నారు రథోత్సవం అంతా రిపేర్ చేయించడానికి. అంటే ఆయన స్పందన ఏ విధంగా ఉంది అంటే, అక్కడ వెళ్ళిన ఒక 10 మంది ఫుల్ షాక్. వెంటనే భద్రాచలం ఫోన్ చేస్తారు, ఆయన నాకు చెక్క కావాలా, దానికి సంబంధించిన ఏమన్నా ఒక 4 పేర్లు ఇచ్చినాము, ఆ చెక్క పేరు ఏ విధంగా అయినా కూడా ఆ చెక్క మనకి రావాలా, ఈ సంవత్సరము మొత్తం తేరుకు సంబంధించినటువంటి చెక్కలు రిపేర్ కావాలా, ఖచ్చితంగా మనం ఏదైతే పూర్వం నుంచి వచ్చిన సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయం ప్రకారంగా ఈ సంవత్సరం రథోత్సవము ఘనంగా జరగాల అని చెప్పి ఆయన సంకల్పించారు. బహుశా ఆయన చెప్పడంతో వెంటనే మన ప్రకాశంగా నందుపట్టుకోరు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తేనే ఆ రాముడు ఏ విధంగా వస్తారో తెలియదు. ఆయన వచ్చి తేరు సంబంధించిన చెక్క 2 సంవత్సరాల నుండి ఆయన దగ్గర ట్రై అయింది. అక్కడ ఒక ఆశ్చర్యం ఏమంటే, మనం మనకి చెక్క చిక్కడం లేక తండాడుతున్నాం, అక్కడ 2 ఏళ్ళు అయింది చెక్క రైస్కి. ఆయన రావడము, మొత్తం అంతా ఆ తేరుకు సంబంధించినటువంటి మరమ్మతులంతా ఒప్పుకోవడము, మెయిన్గా ఇరుసులు ఇప్పుడు చెక్క ఉన్నాయి, ఆ చెక్కవి కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండు అనే ఉద్దేశంతో ఇనుపు ఇరుసులు వేస్తున్నాము, 4 చక్రాలు మారుస్తున్నాము. దేవాలయం రథోత్సవం యొక్క మధ్య భాగం తప్పితే మొత్తం కింద చక్రాలు ఇరుసులు, పైన స్వామివారిని కూర్చోబెట్టే పీట, పైన శిఖర భాగం అంతా పూర్తిగా రిపేరీ కార్యక్రమం జరుగుతున్నది. దాంట్లోనే భాగంగా ఈ సమావేశంలో ఒక అజెండా ఉంది.